గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. తెలంగాణ రాష్ట్రం పేరు మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే ఏర్పాటైన తెలంగాణ యూనివర్సిటీ 2006లో ఏర్పాటైంది. 2009 వరకు కూడా తెలంగాణ యూనివర్సిటీ గిరిరాజ్ కాలేజ్ అటానమస్లో అక్కడ విధులు నిర్వహించి అనంతరం ఈ క్యాంపస్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎలాంటి కోర్సులు వచ్చాయి, ఈ యూనివర్సిటీకి రెండోసారి స్నాతకోత్సవం జరిగింది. ఈ స్నాతకోత్సవం సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అయితే ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీలో ఎలాంటి సమస్యలు ఇన్ని రోజులు నెలకొన్నాయి, ఆ సమస్యలని తీర్చే విధంగా ప్రస్తుత గవర్నర్కు ఏమేమి విన్నవించనున్నారు ఆర్టీ ప్రత్యేకతంలో చూద్దాం. తెలంగాణ రాష్ట్రం గ్రామీణ ప్రాంతాల్లో విద్యను అందించే దిశగా గ్రామీణ స్థాయిలో పూర్తి స్థాయిలో యూనివర్సిటీలు ఉండాలన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం పేరుతో ఏర్పడ్డ ఈ తెలంగాణ యూనివర్సిటీ మొదట ప్రారంభించినప్పుడు 28 కోర్సులతో తెలంగాణ యూనివర్సిటీ ప్రారంభమైంది. అందువల్ల పూర్తిగా దానికి అందరికీ సంబంధించి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 2006లో ప్రారంభమైన తెలంగాణ యూనివర్సిటీ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఏదైతే ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్రామీణ స్థాయిలో రాష్ట్ర విద్యను అందించే దిశగా పూర్తి స్థాయిలో 2006లో 28 కోర్సుల ద్వారా అప్పుడు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. డిచ్పల్లిలో ఏదైతే డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి, నడిపల్లి శివార్లు 577 ఎకరాలకు సంబంధించిన ఈ భూమిని యూనివర్సిటీకి కేటాయించారు. దాంట్లో భాగంగా రాష్ట్రంలోనే అతిపెద్ద యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ ఇది. దీనికి అందరికీ సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించినప్పుడు దానికి సంబంధించి 2007, 2008లో 7 కోర్సులు, దాని తర్వాత 2008లో 5 కోర్సులు చేర్చబడి మొత్తంగా 18 కోర్సులతో ఆ రోజు ప్రారంభించారు. నేటికి ఇది 31 కోర్సులతో తెలంగాణ యూనివర్సిటీ పూర్తి స్థాయిలో మంచి విద్యను అందిస్తుంది. మొత్తానికి సంబంధించి చూసుకుంటే తెలంగాణ యూనివర్సిటీ ఎన్నో కోర్సులు తెలంగాణ రాష్ట్రంలో అనేక ఏదైతే ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 119 యూజీ, పీజీ కాలేజీలు ఉంటాయి. వీటన్నింటితో పాటు ఇతర అనుబంధ సంస్థలు కూడా దీని కింద పనిచేస్తున్నాయి. తెలంగాణ యూనివర్సిటీ అదేతో పాటు డిచ్పల్లిలోని యూనివర్సిటీతో పాటు సారంగపూర్లో కూడా విద్యను అందిస్తుంది. దాంతోపాటు సౌత్ క్యాంపస్ బిక్నూర్లో కూడా తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ ఉంది. దీనికి అందరికి సంబంధించి అన్ని రకాల మెరుగైన విద్యను అందించే దిశగా ఈ కళాశాల ఏదైతే యూనివర్సిటీని ఏర్పరిచారో ఈ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన కళాశాలలన్నీ కూడా పనిచేస్తాయి. అనుబంధంగా దీనికి అందరికి సంబంధించి మెరుగైన విద్యను గ్రామీణ స్థాయిలో పూర్తి స్థాయిలో అందే దిశగా 31 కోర్సులతో నేడు ఇది విరజిల్లుతుంది. మరిన్ని కోర్సులు రావాలని ఈ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాల నేపథ్యంలో మరిన్ని కోర్సులు తెచ్చుకునే దిశగా ఈ యూనివర్సిటీలో మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఇంజనీరింగ్ కళాశాల కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉంది. ఆ ప్రతిపాదనకు సంబంధించి త్వరలోనే ఆ ప్రతిపాదన ఏర్పాటు అవుతుంది. ఇంజనీరింగ్ కళాశాల కూడా ఈ సంవత్సరం లేదా వచ్చే సంవత్సరం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చేందుకు యూనివర్సిటీ కూడా ఏదైతే ఇంజనీరింగ్ కళాశాల కూడా ఏర్పాటు చేస్తాం యూనివర్సిటీ అనుబంధంగా అని చెప్పిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీకి 2వ స్నాతకోత్సవానికి గవర్నర్ వస్తున్న సందర్భంగా పూర్తి స్థాయిలో ఈ ఇంజనీరింగ్ కళాశాలకు కూడా ప్రతిపాదనలు అందే దిశగా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయనే చెప్పవచ్చు. తెలంగాణ యూనివర్సిటీలో స్నాతకోత్సవానికి హాజరయ్యారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి. అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, తెలంగాణ యూనివర్సిటీకి ఎలాంటి అన్యాయం జరుగుతుందా అనే అంశానికి సంబంధించి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ సార్ చెప్పండి. తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవానికి హాజరయ్యారు, తెలంగాణ యూనివర్సిటీ పరిస్థితి తెలుసుకున్నారు. ఇక్కడ ఏంటి సమస్యలు, ఏంది పరిస్థితి ఇక్కడ అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు ఒక అద్దం పడుతుంది. పగబట్టినట్టు ఉత్తర తెలంగాణ మీద పగబట్టిన దక్షిణ తెలంగాణ మంత్రులు, ముఖ్యంగా ఎంతో ఒక ప్రతిపాదన ఈ తెలంగాణ యూనివర్సిటీలో ఒక ఆడిటోరియం లేదంటే అర్థం చేసుకోండి మమ్మల్ని ఏ రకంగా అవమానిస్తున్నారు ఈ దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు. ఈరోజే 60 కోట్ల 22 లక్షలు కొండపోయిన కోమటిరెడ్డికి నిజామాబాద్ ఎందుకు కనబడతలేదు? నీళ్ళు అన్నారు, నిధులు అన్నారు, నియామకాలు అన్నారు, స్వయం పరిపాలన అన్నారు, 33 జిల్లాలను సమానంగా చూస్తామన్న మీరు సీనియర్ రాజకీయ నాయకులు దొరికినోడు దొరికినట్లు దోసుకపోతున్నారు చంబల్లో దొంగల్లాగా. ఇదే రోజు మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండకు 60 కోట్ల 22 లక్షలు ఎట్లా కొండపోయిన కోమటిరెడ్డి. నిజామాబాద్కి ఆడిటోరియం లేదు, ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, పిల్లల హాస్టల్ లేదు, ఆడపిల్లల హాస్టల్ లేదు. ఇది యూనివర్సిటీ
ఎటువంటి మౌలిక వసతులు లేని యూనివర్సిటీలో తెలంగాణలో ఉందంటే అది నిజామాబాద్ యూనివర్సిటీ. ఇక్కడున్న రాజకీయ నాయకులు, ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్తున్నాను, సుదర్శన్ రెడ్డి గారికి చెప్తున్నాను, మంత్రి పదవుల గురించి తర్వాత కొట్లాడదాం, ముందు యూనివర్సిటీ కొట్లాడండి. ఇమ్మీడియట్లీ ఏ రోజైతే ఈరోజు 60 కోట్లు నల్గొండకు తీసుకెళ్ళినరో దక్షిణ తెలంగాణ మంత్రులు ఇమ్మీడియట్లీ ఈ వారం లోపల గిట్లా ఈ 60 కోట్లు తెలంగాణ యూనివర్సిటీకి శాంక్షన్ చేయకపోతే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు లేవడతాం. అయితే సార్ చెప్పండి, 2006లో ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్రం పేరు మీద. అప్పటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ స్థాపించారు. అప్పటి నుండి ఆనాడు నిర్మించిన భవనాలే తప్ప ఇప్పటికి ఎలాంటి భవనాలు లేకపోవడం, విద్యార్థులకు సౌకర్యాలు లేక చాలా రోజులు ఆందోళన చేసిన పరిస్థితులు ఉన్నాయి. దానిపైన పూర్తిగా భవనాలు సమకూర్చకపోవడం గత పాలకుల నిర్లక్ష్యం అంటారు. గత పాలకుల నిర్లక్ష్యం, ఇప్పుడు ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం కళ్ళకు కంటొచ్చినట్టు కనబడుతుంది. ముఖ్యంగా ఏంటంటే అప్పుడన్నా 20 లక్షల బడ్జెట్ లేకుండే, 8 లక్షల కోట్ల అప్పు లేకుండే, ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి మళ్ళీ 2 లక్షల కోట్ల అప్పు తెచ్చిండు. 10 లక్షల కోట్ల అప్పు అయిన తర్వాత తెలంగాణ యూనివర్సిటీలో కనీస వసతులు ఎందుకు ఉండయి? మా బిడ్డలకు హాస్టల్ ఎందుకు ఉండయి? ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉండదు? ఎవరెవరైతే మంత్రి ఉంటారో మంచికొక ఇంజనీరింగ్ కాలేజీ ఉండవండి. ఇక్కడ మంత్రి లేదు కానీ నిజామాబాద్ జిల్లాని ఇప్పటికే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల ఉద్యమాలు చేస్తాం. మీరు ఎట్లయితే తీసుకెళ్తున్నారో దక్షిణ తెలంగాణకు ఇమ్మీడియట్లీ వారం రోజుల లోపల 60 కోట్లు ఎట్లయితే మహాత్మా గాంధీ యూనివర్సిటీకి ఇచ్చినారో ఈ తెలంగాణ ప్రధాన డిమాండ్ ఉంటుంది. అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా నిలదీస్తాము. ఏ రాజకీయ దక్షిణ తెలంగాణకు మరీ ముఖ్యంగా చెప్తున్నా, ఇట్లా చేసుకుంటూ పోయినారు ఒక ఉత్తర తెలంగాణ, ఒకరోజు ఉత్తర తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేస్తారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కింద సెక్షన్ 2 కింద ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో భాగంగా తెలంగాణ యూనివర్సిటీ కూడా మూడవ అతిపెద్ద యూనివర్సిటీగా పేరొందింది. నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీ 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే 2009 వరకు కూడా తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిరాజ కళాశాల అటానమస్లో ఏదైతే విధులు కొనసాగించింది. దాని తర్వాత పూర్తి స్థాయిలో 2009 తర్వాత ఇక్కడ 2009లో ఈ యూనివర్సిటీ సొంత క్యాంపస్కు షిఫ్ట్ అయింది. మరోవైపు అక్కడ 50 ఎకరాల విస్తీర్ణంలో ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న బిక్నూర్ పీజీ కాలేజీను 2010లో తెలంగాణ విశ్వవిద్యాలయానికి సంబంధించి దక్షిణ క్యాంపస్గా నిర్ణయించారు. తెలంగాణకు తొలి వీసీగా సులేమాన్ సిద్దికి 3 నెలల పాటు ఇన్ఛార్జి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 4 నెలల పాటు సులోచనారెడ్డి పనిచేసిన తర్వాత వీసీగా కాశీరామ్, తర్వాత 2006 నుంచి బాధ్యతలు స్వీకరించి 2009 నవంబర్ వరకు కూడా అత్యధిక కాలంగా పనిచేయడు. ఆయన ఉద్యోగ విరమణ తర్వాత ఎస్ లింగమూర్తి పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి విధులు నిర్వహించారు. గోపాల్ రెడ్డి ఇన్ఛార్జిగా కొనసాగారు. దాని తర్వాత 2015లో వీసీగా నియమించిన అక్బర్ అలీ ఖాన్, దాని తర్వాత 2014 పూర్తి బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ఐఏఎస్ అధికారిగా శైలజ రామయ్య కూడా పనిచేశారు. 2 ఏళ్ల పాటు ఐఏఎస్ అధికారి పార్థసారథి కూడా విధులు నిర్వహించిన పరిస్థితి. ఇక్కడ అనేక 2016 నుండి జూలై వరకు వీసీగా సాంబయ్య కూడా వీసీగా కొనసాగిన పరిస్థితిని 2019లో ఉద్యోగ విరమణ పొందిన అనంతరం ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ కూడా ఆయనతో పాటు నీతూ కుమారి ప్రసాద్ కూడా 7.5 కాలం పాటు విధులు నిర్వహించారు. తర్వాత 2001 మేలో రవీందర్ గుప్తాను ప్రభుత్వం వీసీగా నియమించింది. పూర్తి స్థాయిలో వీసీగా నియమించిన నేపథ్యంలో ఇప్పటికి కూడా ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి చూసుకుంటే అధిపతిగా పనిచేసే కులాధిపతి టి యాదగిరిరావును వీసీగా నియమించిన పరిస్థితులు. ఏదేమైనప్పటికీ 2006లో ప్రారంభమైన తెలంగాణ యూనివర్సిటీ ఇప్పటి వరకు కూడా 2వ స్నాతకోత్సవాన్ని నిర్వహించుకుంటే 2వ స్నాతకోత్సవానికి పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన యూజీ పీజీ కళాశాలలు ఇక్కడ విధులు దీనికంత అనుబంధంగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. 31 కోర్సులతో ఈ తెలంగాణ యూనివర్సిటీ కోర్సులతో పూర్తిగా రన్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రం పేరుతో ఏర్పడ్డ యూనివర్సిటీ 2వసారి స్నాతకోత్సవం జరుగుతున్న సందర్భంగా ప్రత్యేకత సంతరించుకున్నది చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. అసిఫ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.